హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 10 గ్రాముల్లో 3 స్టెప్పుల బుట్టపోగుల గురించి అయితే నేను ఈ వీడియోలో రివ్యూ ఇవ్వబోతున్నాను. ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఛానల్ పెట్టి 1 ఇయర్ వస్తుంది ఫ్రెండ్స్, కంప్లీట్ వస్తుంది. వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్ అయితే తక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మానిటైజేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలా చేయడం వల్ల నేను మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మరియు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు మీ ముందుకు రాగలను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది 10 గ్రాముల 3 స్టెప్పుల బుట్టపోగులు. వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పైన పోగులు వచ్చేటప్పటికి ప్లెయిన్గా రావడం అయితే జరిగింది. సాదా పోగులు అయితే రావడం జరిగింది. దాని కింద మనకు స్టెప్ బై స్టెప్గా 3 బుట్టలు అయితే మనకు రావడం జరిగింది. ప్రతి బుట్టకు వచ్చేటప్పటికి చుట్టూతా హ్యాంగింగ్ బంగారపు గజ్జలు అయితే పెట్టడం జరిగింది. సెకండ్ బుట్ట వచ్చేటప్పటికి దాని మీద కంటే చిన్న బుట్ట రావడం జరిగింది. అలా 3 స్టెప్పులుగా మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ప్రతి బుట్టకు వచ్చేటప్పటికి చుట్టూతా వేలాడే గజ్జల్ని హ్యాంగింగ్ చేయడం అయితే జరిగింది. మనకు చివరిలో వచ్చేటప్పటికి మామూలుగా అయితే బంగారపు గుత్తి అనేది పెట్టడం జరుగుతుంది. కానీ దీనికి మాత్రం చైన్లు ఒక 2 చైన్లు అయితే మాత్రం మనము కింద హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. అలా చేయడం వల్ల మనకు బుట్టపోగులు అనేవి ఇంకా కాస్త బారుగా కనబడటం జరుగుతుంది. పైన పోగులకు కింద బుట్టలకు వచ్చేటప్పటికి మధ్యలో జ్యోతి కొండి పెట్టి వాటికి హ్యాంగ్ చేయడం అయితే మనకు జరిగింది. అట్లాగే మనం పోగు మోడల్ చూసుకున్నట్లయితే పోగు వచ్చేటప్పటికి మోడల్ని 6 రేఖల సాదా పోగులని అంటారు. ఈ పోగులు వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్గా సింగిల్గా వాడుకోవచ్చు, లేకపోతే బుట్ట పోగుల మీద వాడుకోవచ్చు. అట్లా కాకుండా చైన్లు అంటే 2 చైన్లు 3 చైన్లు వాటికి కూడా మనం ఈ పోగులను అయితే వాడుకోవచ్చు. సాదా పోగులు కాబట్టి మనకు దేని మీద అయినా కానీ సెట్ అవ్వటం జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికి 3 స్టెప్పుల బుట్టపోగులు కాబట్టి మనకు 10 గ్రాముల తూకం అయితే అవ్వటం జరిగింది. అంటే వీటికి వెనకాల శీలలు వచ్చేటప్పటికి కూడా అవి కూడా బంగారం రావడం వల్ల మొత్తం నికర తూకం 10 గ్రాములు అయితే అవ్వటం జరిగింది. అలా కాకుండా మనము డబుల్ స్టెప్ చేయించుకున్నట్లయితే 8 గ్రాముల తూకం అయితే అవ్వటం జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ బుట్టపోగులు కాబట్టి మనకు చాలా తూకం కూడా ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. కాబట్టి చాలా గట్టిగాను మనకు ఎక్కువ కాలము యూజ్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే మనము ఇలాంటి వేలాడే గజ్జల పోగులు బుట్టలు చేయించుకునే లెక్క అయితే మాత్రం కాస్త తూకం ఎక్కువ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే గజ్జలకు ఉన్న కొండీలు తొందరగా అరిగిపోయి రాలిపోకుండా ఉండాలంటే కాస్త మందమైన రింగులు పెట్టుకొని మనము హ్యాండ్మేడ్ చేయించుకుంటేనే మంచిది. వీటిలోనే మనకు ఫ్యాన్సీగా రెడీమేడ్గా దొరుకుతాయి, కాకపోతే చాలా డెలికేట్గా ఉంటాయి. అవి వచ్చేటప్పటికి 3 స్టెప్పుల బుట్టలు వచ్చేటప్పటికి 8 గ్రాముల తూకంలోనే అవ్వటం అయితే జరుగుతుంది. అవి వచ్చేటప్పటికి తొందరగా గజ్జలు రాలిపోవడం కానీ, బుట్టకు మధ్యలో ఉన్న కొండీలు లింకులు అరిగిపోవడం కానీ, ఊడిపోవడం కానీ ఇలాంటి రిపేర్లు అయితే రావడం జరుగుతుంది. బుట్టకున్న తీగలు కూడా చాలా సన్నగా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఏదైనా మనకు రిపేర్ వచ్చినా కానీ అవి రీమోల్డింగ్ అయితే చేయించుకోవడానికి, వెల్డింగ్లు పెట్టించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసం మనకు ఇలా ఎక్కువ కాలము రావడానికి కాస్త హ్యాండ్మేడ్ చేయించుకోవడమే బెస్ట్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Please subscribe my channel. Thanks to all.